నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. కోర్టు తీర్పుతో పునరాగమనం, 24 గంటల్లో తిరోగమనం, అలోక్పై హై పవర్ వేటు, తాత్కాలిక డైరెక్టర్కే మళ్లీ పోస్టు, దర్యాప్తు సంస్థలో దళారులు, ప్రక్షాళన దిశగా కేంద్రం అడుగులు, సిబిఐ చిత్రాలు. ఇదే వాల్టి బిగ్ బ్యానర్. సిబిఐ వ్యవహారం సుడులు తిరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ డైరెక్టర్గా మళ్లీ విధుల్లో చేరిన అలోక్ వర్మకు హై పవర్ కమిటీ షాక్ ఇచ్చింది. సివిసి రిపోర్టుతో పాటు అలోక్పై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న త్రిసభ్య కమిటీ ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో మనస్తాపం చెందిన అలోక్ తన ఐపీఎస్ సర్వీస్కే గుడ్ బై చెప్పేశారు. ఇరవై 24 గంటల్లోనే అలోక్ వర్మకు హై పవర్ షాక్. పదవి నుంచి తొలగించిన త్రిసభ్య కమిటీ. తాత్కాలిక డైరెక్టర్కే పర్మనెంట్ పగ్గాలు. రోజుకో మలుపు తిరుగుతున్న సిబిఐ చిత్రాలు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సిబిఐ వ్యవహారంలో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో సిబిఐ డైరెక్టర్గా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన అలోక్ వర్మ 24 గంటల్లోనే కుర్చీ దిగాల్సొచ్చింది. ఆయనను తొలగిస్తూ హైపవర్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవడంతో మరోసారి సిబిఐ వ్యవహారంలో కలకలం రేగింది. ప్రధాని నరేంద్ర మోడీ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య కమిటీ 2-1 మెజార్టీతో సిబిఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీలో అలోక్ వర్మకు తొలగింపును ప్రధాని మోడీ, జస్టిస్ సిక్రీ సమర్థించగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుతో జనవరి 9న తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ వచ్చి రాగానే పలు బదిలీలు చేశారు. అయితే సిబిఐ బాధ్యతల నుంచి అలోక్ వర్మను తప్పిస్తూ ఆ మరునాడే ప్రధాని మోడీ నాయకత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అలోక్ వర్మను ఫైర్ సర్వీస్ డీజీగా బదిలీ చేసింది. దీంతో సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావు శుక్రవారం రాత్రి మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. అలోక్ వర్మ చేసిన బదిలీలను నిలిపివేశారు. అయితే ఫైర్ సర్వీస్ డీజీగా బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించిన అలోక్ వర్మ తన ఐపీఎస్ సర్వీస్ కు రాజీనామా చేశారు. అలోక్ వర్మపై వేటు వేయడానికి ఆయనపై వచ్చిన పలు ఆరోపణలే కారణమనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సివిసి విచారణలో వెల్లువెత్తిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న హైపవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ బాధ్యతలు స్వీకరించగానే అలోక్ వర్మ వ్యతిరేక వర్గంపై వేటు వేశారు. అంతేకాదు తన సన్నిహితులకు పెద్దపీట వేశారు. ఈ పరిణామాన్ని కూడా హైపవర్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలోక్ వర్మపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ప్రధానంగా పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో పాటు ఐఆర్సీటీసీ కేసులో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలను హైపవర్ కమిటీ పరిగణలోకి తీసుకొని అలోక్ వర్మపై వేటు వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల 31న రిటైర్మెంట్ కానున్న అలోక్ వర్మకు సుప్రీం తీర్పుతో గౌరవప్రదమైన విరమణ లభిస్తుందని అనుకునే లోపే హైపవర్ కమిటీ నిర్ణయం ఆయనకు అసనిపాతంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన అలోక్ వర్మ ఏకంగా ఐపీఎస్ సర్వీసుల నుంచే వైదొలిగారు.
ఇదిలా ఉంటే అలోక్ వర్మ తొలగింపుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిబిఐని పంజరంలో చిలకలా మార్చేశారని మండిపడ్డారు సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. హైపవర్ కమిటీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. As far as the CBI is concerned, I believe that it will continue to be a caged parrot, and I am saddened by the proceedings that have taken place in the committee. Saddened by the fact that the basic principles of natural justice were not even complied with, especially in the context of the fact that the previous CBI director had made allegations against the CVC himself, and the CVC had relied upon the FIR today. There is no preliminary inquiry that was ordered. These are only allegations. And in any court of law, the court would say that till the allegations are proved or prima facie proved in a court of law, how can we proceed? Here, in the absence of any proof, in the absence of an FIR, in the absence of a preliminary inquiry, merely because some allegations have been made, and that also from interested persons who are deeply biased. And this is all being done in tandem with the directions of the PMO. అలోక్ వర్మ తొలగింపు విషయంలో మేం ఎవరిని తప్పుపట్టడం లేదన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది. కానీ సుప్రీంకోర్టు తిరిగి ఆయనను సిబిఐ డైరెక్టర్ గా నియమించిన వెంటనే ఆదరాబాదరగా హైపవర్ కమిటీ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. किसी पे सवाल नहीं उठा रहे हैं. हम पूरी जिस तरीके से हड़बड़ी से आनन फानन में जब सुप्रीम कोर्ट ने उनको संवैधानिक तौर तरीके सिखाए हैं और जिस तरीके से डिक्टेटर फैशन में उनको निकालने का काम किया था वो याद दिलाया है, तब आनन फानन में आप आकर सिलेक्ट कमेटी के द्वारा, जो सिलेक्ट कमेटी के चेयरपर्सन खुद प्रधानमंत्री नरेंद्र मोदी हैं, इस तरीके का डिसीजन लेते हैं. मैं मानती हूँ हमारे संवैधानिक अधिकार बनते हैं कि हर कॉन्स्टिट्यूशनल अथॉरिटी पे से सवाल पूछा जा सकता है और सवाल के जवाब लिए जा सकते हैं. तो हमने तो अपने मुद्दे सामने रखे हैं और आने वाले समय में क्या लीगल प्रोसेसेस हैं, प्रक्रिया हैं, उस पर हम देखेंगे, ध्यान देंगे. ఇదిలా ఉంటే అలోక్ వర్మ తొలగింపును బీజేపీ శ్రేణులు సమర్థించాయి. అయితే తొలగించే ముందుకు అలోక్ వాదనను కూడా విని ఉంటే బాగుండేదని అన్నారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి. I am not concerned with what Mr. Verma is saying. I am saying that now judicial system at every level, you have to be given an opportunity to defend yourself. If I go to the sessions court on, say, murder charge, I have a right to be heard. And supposing I take the stand, no, I have nothing to say. And then the judgment goes against you and you appeal to the High Court. I cannot say that you had an opportunity to place your case there. Now we won't let you speak. ऐसा तो नहीं कहेंगे. Then वो अपील का अर्थ ही खत्म हो जाएगा. So even if he did not answer at the CVC level, whether he had to answer or not, I don't know. The CVC Act is not clear on that. But even if he didn't answer, when it went to the selection committee, they should have asked him, this is the report against you, what do you have to say? అలోక్ వర్మను తొలగించడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. న్యాయ వ్యవస్థపై వారికి నమ్మకం లేదని దుయ్యబట్టారు. అలోక్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న హైపవర్ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా భాగస్వామిగా ఉన్నారని, ఆ నిర్ణయాన్ని విపక్షాలు ఎలా తప్పుపడతాయని ప్రశ్నించారు. Few people in the opposition, particularly the dynasts, I would say, who feel that the country should function according to the dictums of the dynasts, not according to constitution. In every case that we have been discussing recently, we have seen as to how Mr. Rahul Gandhi always wants his dictation to in fact interfere everywhere. Astonishingly for them, the CVC report is not important. Astonishingly for these people in opposition, and particularly Mr. Rahul Gandhi, the Supreme Court is not important. Astonishingly for them, the High Power Steering Committee and justices participating in it are not important. For them, the only person of importance is Mr. Rahul Gandhi. The country will function according to the norms of the constitution and not according to the whims of the people who are hungry for power. అలోక్ వర్మను తొలగించినందుకు ఆయన కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు పెట్టుకుంటోందని విమర్శించారు బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు. राहुल गांधी और कांग्रेस पार्टी के जो बयान हैं सीबीआई के डायरेक्टर के ट्रांसफर को लेकर,
इसमें एक जो मुहावरा है बहुत सही फिट बैठता है, वो है चोर मचाए शोर। राहुल गांधी और कांग्रेस पार्टी उनकी चोरी पकड़ने की डर में अगस्ता वेस्टलैंड में जो उनका नाम आया है, जिस प्रकार उन्होंने देश के पैसे को, देश के टैक्स को चुराया है, ये सब जब जानकारी जनता के सामने आ रही है, अपने भविष्य को बचाने के लिए, छवि को बचाने के लिए ये बहुत बड़ी शोर कर रहे हैं। देश की जनता सच्चाई अच्छी तरह जानती है। ये चोर बार बार चौकीदार को कुछ कहे, इसका कोई असर नहीं होगा। देश की जनता जान चुकी है इनकी बौखलाहट के पीछे। సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలపై అవినీతి ఆరోపణలతో పాటు ఆధిపత్య పోరు తలెత్తడంతో సిబిఐ పరువు బజారున పడింది. దీంతో నష్ట నివారణ చర్యలకు పూనుకున్న కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 23న రాత్రికి రాత్రి అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను సెలవుపై ఇంటికి పంపడంతో పాటు వర్మకు మద్దతుగా నిలుస్తున్న 13 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావును డైరెక్టర్ పదవిలో కూర్చోబెట్టింది. ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయ దుమారం చెలరేగింది. స్వతంత్రంగా వ్యవహరించే సిబిఐని కేంద్రం తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటోందని కాంగ్రెస్ తో సహా ప్రధాన ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఇక తనను సెలవుపై పంపడంపై అలోక్ వర్మతో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై చీఫ్ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు ఆలకించింది. సెలక్షన్ కమిటీతో సంబంధం లేకుండా కేంద్రమే సిబిఐ డైరెక్టర్ను సెలవులో పంపడం, తాత్కాలికంగా మరొకరికి బాధ్యతలు అప్పగించడాన్ని అప్పుడే తప్పుపట్టింది. గతేడాది డిసెంబర్ 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఇక జనవరి 8న మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సిబిఐ డైరెక్టర్ గా అలోక్ వర్మనే తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలోక్ వర్మకు అధికారాలు లేకుండా చేసి సెలవుపై పంపడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత కమిటీ వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు వెలువడి 2 రోజుల్లోనే 2 సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ అలోక్ వర్మకు షాకిస్తూ ఆయన్ను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. రాకేష్ ఆస్థానా నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఆస్థానా నియామకాన్ని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే ప్రశాంత్ భూషణ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే అలోక్ వర్మ విదేశీ పర్యటనలో ఉండగా 2018 జూలై 12న ఆస్థానాను పిలిపించి పదోన్నతులపై సివిసి ఒక సమావేశం నిర్వహించింది. సివిసి చర్యను వ్యతిరేకించిన అలోక్ వర్మ యాక్టింగ్ డైరెక్టర్ గా తాను ఎవరిని ప్రతిపాదించలేదని చెప్పారు. దీనిని తప్పుపట్టిన ఆస్థానా అలోక్ వర్మ ప్రవర్తన సరిగా లేదంటూ కేబినెట్ కార్యదర్శి సివిసికి ఫిర్యాదు చేయడంతో సిబిఐలో వర్గపోరు మొదలైంది. ఇదిలా ఉంటే 2018 అక్టోబర్ 15న తొలిసారి సిబిఐలో వివాదం రాజుకుంది. లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తమ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపైనే సిబిఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ వ్యాపారి సతీష్ బాబు ఫిర్యాదుతో ఆయనపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కలకలం రేగింది. మొయిన్ ఖురేషీ కేసులో తనపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేసేందుకు 3 కోట్ల రూపాయలు లంచం ఇచ్చానని సతీష్ బాబు ఆరోపించారు. దుబాయ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మనోజ్ ప్రసాద్ సాయంతో ఈ లంచాన్ని రాకేష్ ఆస్థానా వరకు చేర్చానని సతీష్ బాబు వాదించారు. ఇక అక్టోబర్ 15న సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్, దుబాయ్లో ఉంటున్న మనోజ్ ప్రసాద్, ఆయన సోదరుడు సోమేశ్వర్ ప్రసాద్ పేర్లు కూడా చేర్చింది. ఆ మరుసటి రోజే సిబిఐ లంచం కేసులో మధ్యవర్తిగా ఆరోపిస్తున్న మనోజ్ ప్రసాద్ ను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అక్టోబర్ 25 వరకు పోలీసుల అదుపులో ఉంచుతామని, ఆయన్ను విచారిస్తామని సిబిఐ చెప్పింది. మనోజ్ ప్రసాద్ తనకు సిబిఐలో చాలా మంది పెద్దవాళ్లు తెలుసునని, ఈ దర్యాప్తు ఆగిపోయేలా చేయగలనని అన్నాడని సిబిఐ తమ ఎఫ్ఐఆర్ లో తెలిపింది.
అక్టోబర్ 20న ప్రధాన ఫిర్యాదుదారు సతీష్ బాబు వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ సమక్షంలో సిబిఐ నమోదు చేసింది. సిబిఐ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ మోయిన్ ఖురేషీ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ కేసులో ఒక సాక్షి అయిన సతీష్ బాబు పేరిట సమన్లు జారీ చేశారు. సతీష్ బాబుకు మోయిన్ ఖురేషీ కేసులో ఉపశమనం అందించేందుకు తమ అధికారులు లంచం తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. అదే రోజు మధ్యాహ్నం తర్వాత దేవేంద్ర కుమార్ ఇంట్లో సిబిఐ భవనంలోని ఆయన ఆఫీసులో సిబిఐ సోదాలు చేసింది. కొన్ని కీలక పత్రాలు సీజ్ చేసినట్టు ప్రకటించింది. ఇక అక్టోబర్ 22న దర్యాప్తుకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలతో సిబిఐ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ ను అరెస్టు చేశారు. సతీష్ బాబు కల్పిత వాంగ్మూలం సృష్టించారని, సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మపై ఆస్థానా చేసిన ఆరోపణలకు బలం చేకూర్చాలని దేవేంద్ర కుమార్ ప్రయత్నించారని ఆరోపించారు. దీని ఆధారంగా సిబిఐ తమ ఎఫ్ఐఆర్లో దేవేంద్ర కుమార్ ను 2వ నిందితుడిగా, రాకేష్ ఆస్థానాను 1వ నిందితుడిగా పేర్కొంది. ఇదిలా ఉంటే అలోక్ వర్మ కూడా సతీష్ బాబు నుంచి 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని రాకేష్ ఆస్థానా ఆరోపించారు. అక్టోబర్ 23న సిబిఐ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ రాకేష్ ఆస్థానా, దేవేంద్ర కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిందితులైన 2 అధికారులు సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని దర్యాప్తు నుంచి ఊరట ఇచ్చినందుకు బదులుగా డబ్బు వసూలు చేసే ఒక రాకెట్ నడిపించారని సిబిఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటే కోర్టు దేవేంద్ర కుమార్ ను 7 రోజుల సిబిఐ కస్టడీకి పంపింది. ఢిల్లీ హైకోర్టు ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయకపోయినా కొన్ని రోజుల పాటు ఆయన అరెస్టును నిలిపివేసింది. దీంతో రాత్రి 9 గంటలకు డైరెక్టర్ అలోక్ వర్మ ఒక ఆర్డర్ ద్వారా స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా నుంచి అన్ని బాధ్యతలు తిరిగి తీసేసుకున్నారు. కాసేపటి తర్వాత సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనపై వచ్చిన ఆరోపణల దర్యాప్తులో సహకరించడం లేదని సిబిసి ఒక ఆర్డర్ జారీ చేసింది. సిబిఐలో 2 అధికారుల మధ్య చెలరేగిన వివాదం అంతకంతకు పెరిగిపోతుండటంతో భారత ప్రభుత్వ డిఓపిటి అర్ధరాత్రి 2 ఆదేశాలిచ్చింది. రాకేష్ ఆస్థానాతో పాటు సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను కూడా సెలవుపై పంపించింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు డిఓపిటి క్యాబినెట్ ఆఫ్ అపాయింట్మెంట్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ వివరాల ప్రకారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో నాగేశ్వరరావు సిజిఓ కాంప్లెక్స్ లోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకొని సిబిఐ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. అలోక్ వర్మ గదిని సీల్ చేయించారు. నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకోగానే ఏజెన్సీలోని 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో ఆస్థానా లంచం కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా ఉన్నారు. ఇక సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ స్వతంత్రత విషయంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం తనను హఠాత్తుగా తొలగించడం కుదరదని చెప్పారు. అలోక్ వర్మ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అక్టోబర్ 26న అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కాగా సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన నాగేశ్వరరావు ఈలోపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని, ఆయన సాధారణ కార్యకలాపాలు మాత్రమే చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాల వివరాలను సీల్డ్ కవర్ లో తమకు అందించాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో అన్ని పక్షాల తరపు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీంకోర్టు డిసెంబర్ 6న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా పునర్విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జనవరి 8న సిబిఐ డైరెక్టర్ గా అలోక్ వర్మ నియామకాన్ని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి ఆయన్ను సెలవులో పంపిస్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ డైరెక్టర్ గా పునః నియామకం అయినప్పటికీ అలోక్ వర్మ ప్రధాన విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో అలోక్ మళ్లీ సిబిఐ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రధాని మోడీ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రీలతో కూడిన హైపవర్ కమిటీ అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ అలోక్ వర్మను తొలగించడంతో జనవరి 8 వరకు సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా పనిచేసిన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.
బిగ్ బ్యానర్లో సిబిఐలో వివాదం నేపథ్యంలో అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను రాత్రికి రాత్రి సెలవుపై పంపించారు. దీంతో సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా తెలుగు వ్యక్తి మన్నెన్ నాగేశ్వరరావును తెరపైకి తెచ్చారు. విజయ రామారావు తర్వాత సిబిఐ డైరెక్టర్ పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తిగా గౌరవం దక్కించుకున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 3 రోజుల పాటు పదవికి దూరంగా ఉన్న ఆయన హైపవర్ కమిటీ నిర్ణయంతో మళ్లీ సిబిఐ పగ్గాలందుకున్నారు. అసలు ఎవరి నాగేశ్వరరావు, ఆయన నేపథ్యం ఏమిటి? మన్నెం నాగేశ్వరరావు 1986 బ్యాచ్కు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. గతంలో ఆయన ఒడిశా డీజీపీగా పనిచేశారు. ఆయనది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగంపేట మండలం బోరు నరసాపురం గ్రామం. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికొచ్చారు. నాగేశ్వరరావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి పిచ్చయ్య, తల్లి శేషమ్మ. నాగేశ్వరరావుకు ఒక అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మంగపేట ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు చదివారు. తిమ్మంపేటలో 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఏవీవి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. సికేఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూ నుంచి కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1986లో ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరడానికి ముందు మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ వర్క్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సమయంలో ఆయన సివిల్స్ రాశారు. 1986లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. ఒడిశా క్యాడర్ అధికారిగా పనిచేశారు. కానీ ఎక్కువ కాలం ఛత్తీస్గఢ్లో విధులు నిర్వర్తించారు. ఒడిశా ఫైర్ సర్వీస్ చీఫ్గా కూడా నాగేశ్వరరావు విధులు నిర్వర్తించారు. ఒడిశా డీజీపీగా బాధ్యతలు చేపట్టక మునుపు మయూర్భంజ్, నబరంగపూర్, బార్గార్, జగత్ సింగాపూర్ తదితర జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. రూర్కేలా, కటక్ రైల్వేస్లో ఎస్పీగాను విధులు నిర్వర్తించారు. నాగేశ్వరరావు తన కెరీర్లో ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 2013లో ఫైలిన్, 2014లో హుదూద్ తుఫాన్లు వచ్చినప్పుడు అతని సేవలను గుర్తించిన ప్రభుత్వం అవార్డులిచ్చి సత్కరించింది. వీటితో పాటు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ను కూడా దక్కించుకున్నారు నాగేశ్వరరావు. ఒడిశా గవర్నర్ నుంచి కూడా మెడల్ పొందారు. అంతేకాదు, ఒడిశా క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నేర విచారణలో డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించిన తొలి అధికారిగా గుర్తింపు పొందారు. 1996లో జగత్ సింగాపూర్ ఎస్పీగా ఉన్న సమయంలో ఓ అత్యాచారం కేసులో దీనిని ఉపయోగించారు. ఇక 2016లో సిబిఐలో చేరిన నాగేశ్వరరావు అంచెలంచెలుగా పదోన్నతులు పొందారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలకు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ స్థానంలో నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఆ తర్వాత సిబిఐ వివాదం నేపథ్యంలో గత అక్టోబర్లో సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అలోక్ వర్మ తిరిగి పగ్గాలు చేపట్టడంతో 3 రోజుల పాటు ఆయన పదవికి దూరంగా ఉన్నారు. అయితే హైపవర్ కమిటీ నిర్ణయంతో మళ్లీ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.